మార్పిడి పేరుతో మోసానికి పాల్పడిన నకిలీ వైద్యుడిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో కిడ్నీ అవసరమైన వారి నుంచి ₹1,00,000 తీసుకుని విజయవాడకు పరారైన నకిలీ డాక్టర్ను అరెస్ట్ చేసినట్లు విశాఖ డీసీపీ మణికంఠ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించామన్నారు. ఈ మంది జ్యోతి శివశ్రీ తనను తాను డాక్టర్ ప్రవీణ్ గా పరిచయం చేసుకుని కిడ్నీ ఇప్పిస్తానని మభ్యపెట్టి డబ్బులు కాజేసినట్లు విశాఖ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు. శ్రీకాకుళానికి చెందిన రామ్జీ కుమారుడికి కిడ్నీ అవసరం కావడంతో పత్రికా ప్రకటన చేశారు. ఇదే అదునిగా భావించిన జ్యోతి శివశ్రీ తనను డాక్టర్ గా పరిచయం చేసుకున్నారు. కేజీహెచ్ లో తాను పనిచేస్తున్నానని ఆసుపత్రికి రావాలని నమ్మబలిగాడు. అక్కడే డబ్బులు తీసుకుని మాయమాటలు చెప్పి ఉడాయించాడు. నిందితుడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 33 కేసులున్నాయని డీసీపీ తెలిపారు. 2004లో బైక్ చోరీ ఘటనలో శివశ్రీపై తొలి కేసు నమోదైంది. బైక్లు, సెల్ ఫోన్ల చోరీలు, కార్ల అమ్మకాల మధ్యవర్తిత్వంలో మోసాలు వంటి పలు నేరాల్లో నిందితుడు ఆరితేరారని డీసీపీ వివరించారు.